ఆంధ్రప్రదేశ్ మధ్య 10 సంవత్సరాలుగా అపరిష్కృతంగా ఉన్న విభజన సమస్యలు ఈ రోజు పరిష్కారమయ్యే అవకాశాలు ఉన్నాయా? దాదాపు ఈ రోజు విభజన సమస్యలకు పరిష్కార మార్గాలు సులభమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. విభజన సమస్యలు దాదాపు పరిష్కారమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ముఖ్యమంత్రులు ఇద్దరు ఈ రోజు సాయంత్రం 6 గంటలకు సమావేశం కాబోతూ ఉన్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు ఇద్దరు ఈరోజు సమావేశం కాబోతున్నారు 6 గంటలకు ప్రజాభవన్లో. ఈ ప్రజాభవన్లో విభజన సమస్యలు ప్రధాన అజెండాగా మాట్లాడుకోబోతున్నారు. విభజన చట్టంలో లేని కొన్ని అంశాలు కూడా ఇప్పుడు ప్రస్తావనకు వచ్చే అవకాశం కనిపిస్తూ ఉంది. రేవంత్ రెడ్డి వైపు నుంచి కొన్ని డిమాండ్లు ఉన్నాయి, చంద్రబాబు వైపు నుంచి కొన్ని డిమాండ్లు ఉన్నాయి. అపరిష్కృతంగా ఉన్న సమస్యలు అలాగే ఉన్నాయి. గతంలో ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ముఖ్యమంత్రులు ఇద్దరు జగన్మోహన్ రెడ్డి, కేసీఆర్ గతంలో ఒకసారి సమావేశమయ్యారు. కానీ విభజన సమస్యల పరిష్కారానికి ఎటువంటి మార్గాలు కూడా కనుగొనలేదు, ఎటువంటి విషయాలు చర్చించలేదు. ఇప్పుడు చంద్రబాబు రాసిన లేఖతో రేవంత్ రెడ్డి సానుకూలంగా స్పందించారు. ఈ రోజు సాయంత్రం 6 గంటలకు ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు సమావేశం కాబోతున్నారు. ఒకసారి మీకు ఆర్టీవీ స్క్రీన్ పైన నేను మీకు చూపిస్తాను. ఈ సమావేశపు అజెండా ఏంటి, ముఖ్యంగా ఈ సమావేశంలో ఏ అంశాలు ప్రస్తావనకు వచ్చే అవకాశం ఉంది అనేది. రేవంత్ రెడ్డి వైపు నుంచి కొన్ని డిమాండ్లు ఉన్నాయి. రేవంత్ రెడ్డి వైపు నుంచి చంద్రబాబుకు ఏ డిమాండ్లు ఉండే అవకాశం ఉందనేది చూపిస్తాను. రేవంత్ రెడ్డి వైపు నుంచి చంద్రబాబుకి కొన్ని డిమాండ్లు ఉన్నాయి. తిరుమల తిరుపతి దేవస్థానంలో భాగం కావాలి. ఇది విభజన చట్టంలో లేని డిమాండ్. విభజన చట్టంలో లేని కొన్ని డిమాండ్లతో రేవంత్ రెడ్డి సిద్ధంగా ఉన్నారు. తెలంగాణ అభివృద్ధి కోసం, తెలంగాణ ప్రజల కోసం విభజన చట్టంలో లేని కొన్ని డిమాండ్లను చంద్రబాబు ముందు పెట్టబోతున్నారు. అందులో తిరుమల తిరుపతి దేవస్థానం ఒకటి, అలాగే ఏపీలో కలిపిన 7 మండలాలు వెనక్కు ఇవ్వాలి అనే డిమాండ్ కూడా రేవంత్ రెడ్డి చంద్రబాబు ముందు పెట్టబోతున్నట్టుగా తెలుస్తూ ఉంది. విద్యుత్ బకాయిలు 24,000 కోట్ల రూపాయలు చెల్లించాలి. ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణకు బాకీ ఉన్న 24,000 కోట్ల రూపాయలు చెల్లించాలనే విషయం గురించి కూడా ఇప్పటికే విద్యుత్ బకాయిల విషయంలో ఇరు రాష్ట్రాల మధ్య చిక్కుముడ్లు ఉన్నాయి. తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్కు బకాయిలు ఉన్న, ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణకు రావాల్సిన బకాయిలు కూడా చెల్లించాలి అంటూ అడుగుతున్నారు. అలాగే కృష్ణపట్నం, మచిలీపట్నం, గంగవరం పోర్టుల్లో భాగం ఇవ్వాలి అనే డిమాండ్ కూడా రేవంత్ రెడ్డి చంద్రబాబు ముందు ఉంచే అవకాశం ఉంది. ఇప్పటికే తెలంగాణకు సముద్ర భాగం లేదు కాబట్టి, కోస్టల్ లేదు కాబట్టి కొన్ని వ్యాపారాలను విస్తరించాలి అని అనుకుంటే, ఆదాయ మార్గాలను పెంచాలని అనుకుంటే ఖచ్చితంగా పోర్ట్లు కూడా ఉండాల్సిన అవసరం ఉంటుంది. ఎక్కడైతే పోర్ట్లు ఉన్నాయో ఆయా రాష్ట్రాలు అభివృద్ధిలో మరికొంత ముందుకు దూసుకువెళ్ళే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆంధ్రప్రదేశ్లో ఉన్న పోర్టులో తెలంగాణకు కూడా వాటా కావాలి అని అడిగే అవకాశం ఉంది. ఇప్పటికే దగ్గరగా 1000 కిలోమీటర్ల మేర కారిడార్, కోస్టల్ కారిడార్ ఉంది ఆంధ్రప్రదేశ్కు. అందులో తీర ప్రాంతాన్ని తెలంగాణకు కేటాయించాలి అని అడిగే అవకాశం ఉంది. కృష్ణా జలాల్లో 558 టీఎంసీలు కేటాయించాలి అని డిమాండ్ పెట్టబోతున్నారు. కృష్ణా జలాల వాటాలను మళ్ళీ పునర్వ్యవస్థీకరించాలి. కొత్త వాటాలను ఇద్దరు కూడా ఏర్పరచుకోవాలి. 558 టీఎంసీలు కేటాయించాలనే డిమాండ్ను చంద్రబాబు ముందు రేవంత్ రెడ్డి ఉంచబోతున్నారు. మొత్తానికి తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు సమావేశం కాబోతున్నారు 6 గంటలకు. ఉమ్మడి ఆస్తుల పంపకాలపైనే ప్రధానంగా చర్చ జరిగే అవకాశం ఉంది. చంద్రబాబు ముందు రేవంత్ రెడ్డి 6 డిమాండ్లు పెట్టబోతున్నారు. జనాభా నిష్పత్తి ప్రకారం ఆస్తుల పంపకాలు ఉండాలి అని ఇప్పటికే చంద్రబాబు అడుగుతున్నారు. ఈ నిబంధననే చంద్రబాబు ఇప్పుడు రేవంత్ రెడ్డి ముందు మళ్ళీ పెట్టే అవకాశం కనిపిస్తుంది. ఇక చంద్రబాబు నుంచి ఏ డిమాండ్లు రేవంత్ రెడ్డి వైపు పెట్టబోతున్నారు అనే వివరాలు కూడా మనం చూద్దాం. విద్యుత్ బకాయిలు 7,200 కోట్ల రూపాయలు చెల్లించాలి అనే డిమాండ్ను చంద్రబాబు రేవంత్ రెడ్డి ముందు పెట్టబోతున్నారు. జనాభా నిష్పత్తి ప్రకారం ఆస్తుల పంపకాలు ఉండాలి. విభజన తర్వాత ఆస్తుల పంపకాలు జరగలేదు, ఆస్తుల పంపకాలు అలాగే ఉండిపోయాయి. ఈ ఆస్తుల పంపకాలు జనాభా నిష్పత్తి ప్రకారం పంచాలి అని చంద్రబాబు డిమాండ్ పెట్టబోతున్నారు. మరో డిమాండ్ కూడా, ఏ డిమాండ్ చంద్రబాబు రేవంత్ రెడ్డి ముందు పెట్టబోతున్నారో చూద్దాం. విభజన చట్టంలో పెట్టని ఆస్తులను కూడా పంచాలి అనే డిమాండ్ కూడా ఇప్పుడు తెరపైకి వచ్చే అవకాశం ఉంది. విభజన చట్టంలో ఏ ఆస్తులు అయితే పెట్టారో ఉమ్మడి ఆస్తుల కింద, పంచుకోవాల్సినటువంటి ఆస్తుల కింద ఆ పెట్టని ఆస్తులు కూడా కొన్ని ఉన్నాయి. వాటిని ఐడెంటిఫై చేసాం, వాటిని కూడా ఇప్పుడు పంచాలి అనే డిమాండ్ను రేవంత్ రెడ్డి ముందు చంద్రబాబు ఉంచబోతున్నారు. వెంటనే ఉద్యోగుల బదిలీలు చేపట్టాలి అనే డిమాండ్ కూడా ఉంచబోతున్నారు. నిజానికి ఆంధ్రప్రదేశ్కు రావాలి అని కొంతమంది ఉద్యోగులు తెలంగాణలో ఉన్న ఉద్యోగులు అనుకుంటూ ఉన్నారు. విభజన సమయంలో కొంతమంది తెలంగాణ ప్రాంతానికి చెందిన ఉద్యోగులు ఆంధ్ర ప్రాంతానికి చెందిన ఉద్యోగులు తెలంగాణ ప్రాంతానికి ఉండిపోయారు. సుమారు 1800 మంది ఉద్యోగులు ఆంధ్ర ప్రాంతంలో ఉండిపోతే 1300 మంది సుమారు తెలంగాణ ప్రాంతంలో ఉండిపోయారు. సో ఈ సమస్యలు
వెంటనే పరిష్కరించాలని. ఇక హైదరాబాద్లోని ప్రధానంగా 3 భవనాలు ఏపీకి కేటాయించాలి అనే డిమాండ్ను చంద్రబాబు రేవంత్ రెడ్డి ముందు ఉంచే అవకాశం కనిపిస్తూ ఉంది. అందులో సిఐడి హెడ్ క్వార్టర్స్ లాంటి భవనాలు ఆంధ్రప్రదేశ్కు కేటాయించాలి, వాటిని కూడా పంచాలి అనే డిమాండ్ను చంద్రబాబు రేవంత్ రెడ్డి ముందు ఉంచే అవకాశం కనిపిస్తోంది. ఇవి ప్రధానంగా చంద్రబాబు నుంచి రేవంత్ రెడ్డి వైపు ఉంచే డిమాండ్లు ఈ విధంగా ఉన్నాయి. ఇక హైదరాబాద్లోని 3 భవనాలను పంచాలని డిమాండ్ కూడా ఉంచబోతున్నారు. ఇక సమస్యలేంటి, విభజన సమస్యలు ఏంటి అన్నది కూడా మనం ఒకసారి చూద్దాం. అసలు సమస్యలు ఏంటి, డిమాండ్లు ఏంటనే చూసినట్లయితే స్కెడ్యూల్ 9, 10లో ఉన్న సంస్థల ఆస్తులను పంచాలి. 9, 10 స్కెడ్యూల్లో ఉన్న సంస్థలో ఆస్తులు ఎంతవరకు కూడా పంచలేదు, వాటిపైన ఎటువంటి క్లారిటీ రాలేదు. ఆ చిక్కుముడు అలాగే ఉండిపోయింది. ఇది ప్రధానమైనటువంటి విభజన సమస్య. ఈ విభజన సమస్య ఇప్పుడు పరిష్కారమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. 15 సంస్థల మధ్య రుణ పంపకాలు జరగాలి. ఇందులో 15 సంస్థల మధ్య రుణ పంపకాలు జరగాలి. వాటికి ఆస్తులు ఉన్నాయి, అప్పులు ఉన్నాయి. అందులో 15 సంస్థల రుణ పంపకాలు ఏ విధంగా జరగాలి అనే విషయంపై కూడా క్లారిటీ రావడం లేదు. సో ఇప్పుడు ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కలిసి వాటిపైన ఒక కంక్లూజన్కి వచ్చే అవకాశం ఉంది. ఇక ఉమ్మడి సంస్థల ఉమ్మడి సంస్థల ఖర్చుల చెల్లింపుల అంశం కూడా పెద్ద సమస్యగానే ఉంది. అది కూడా ఈరోజు దాదాపు పరిష్కారం అయ్యే అవకాశం కనిపిస్తోందనే చర్చ జరుగుతోంది. ఇక ఉద్యోగుల పరస్పర బదిలీలు తెలంగాణ ప్రాంతానికి రావాల్సిన ఉద్యోగులు ఆంధ్ర ప్రాంతంలో ఉండిపోవడం, ఆంధ్ర ప్రాంతానికి చెందిన ఉద్యోగులు తెలంగాణ ప్రాంతంలో ఉండిపోవడం, వాళ్ళు మమ్మల్ని తెలంగాణకు పంపించండి అని, ఆంధ్రాకి పంపించండి అని కోరుతూ ఉన్నారు. సో ఆ ఉద్యోగుల బదిలీల అంశం కూడా ఇప్పుడు చర్చకు రాబోతోంది. సో ఈ సమస్య కూడా తీరే అవకాశం కనిపిస్తోంది. ఇక లేబర్ సెస్ నిధుల పంపకాలు ఏ విధంగా ఉండాలి, లేబర్ సెస్ నిధుల పంపకాల విషయం కూడా సమస్యగానే ఉంది. ఈ సమస్య కూడా పరిష్కారం లభించలేదు. ఇప్పుడు ఈ సమస్య పరిష్కారం కూడా ఇప్పుడు చర్చల్లో లభించే అవకాశం కనిపిస్తోందనే చర్చ జరుగుతోంది. ఇక స్కెడ్యూల్ 10లో 142 సంస్థలు ఉన్నాయి, 38,000 కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నాయి. ఈ ఆస్తుల పంపకం అలాగే ఉండిపోయింది. ఇప్పుడు ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కలిసి కూర్చొని మాట్లాడుకుంటే ఈ సమస్య పరిష్కారం అయ్యే అవకాశం ఉంటుంది అనే చర్చ జరుగుతుంది. ఇంతవరకు పెద్దగా విభజన సమస్యల పరిష్కారానికి పెద్దగా చొరవ తీసుకోలేదు. కానీ ఇప్పుడు ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చొరవ తీసుకుంటూ ఉండటంతో ఈ సమస్యల ప్రధానంగా ఆస్తుల పంపకాలపైన ఎక్కువ ఆశలు పెట్టుకుని ఉన్నారు. ఆ సమస్యల పరిష్కారమయ్యే అవకాశం ఉంది. చట్టంలో పేర్కొనని 1759 కోట్ల రూపాయలు విలువైన 12 సంస్థలు ఉన్నాయి చట్టంలో పేర్కొనని. ఈ సంస్థల విషయంలో కూడా కొంత చిక్కుముడి కనిపిస్తోంది, కొంత వివాదం కనిపిస్తోంది. ఆ వివాదం కూడా ఈరోజు ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు సామరస్య వాతావరణంలో కలిసి కూర్చొని చర్చించుకోవడం ద్వారా పరిష్కారమయ్యే అవకాశం కనిపిస్తోంది. ఇక విభజన పూర్తి కాని సంస్థల బ్యాంకు ఖాతాల్లోని 8,000 కోట్ల రూపాయలు ఉన్నాయి, వాటిని ఏ విధంగా వినియోగించుకోవాలి. విభజన పూర్తి కాని సంస్థల్లో బ్యాంక్ ఖాతాల్లో 8,000 కోట్ల రూపాయలు ఉన్నాయి, వాటిని ఏ విధంగా వినియోగించుకోవాలి అనే విషయంపై కూడా ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఈరోజు కలిసి కూర్చొని మాట్లాడుకోవడం ద్వారా ఒక పరిష్కారం కనుగొనే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇక 10వ స్కెడ్యూల్లో సంస్థల్లోని 1,435 కోట్ల రూపాయల వినియోగం. 9, 10 స్కెడ్యూల్లో ఉన్న విషయాలపైనే ఎక్కువగా చర్చ జరుగుతుంది. 9, 10 స్కెడ్యూల్లో ఉన్న సంస్థల పంపకాలు జరిగినట్లయితే దాదాపు ఒక ఎక్కువ శాతం కొలిక్కొచ్చే అవకాశం ఉంది. విభజన సమస్యలో ఎక్కువ శాతం కొలిక్కొచ్చే అవకాశం ఉంది. సో ఈ 10వ స్కెడ్యూల్లోని సంస్థల్లో 1,435 కోట్ల రూపాయల వినియోగంపై కూడా ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు మాట్లాడుకోబోతున్నారు. ఆ సమస్య కూడా ఈరోజు పరిష్కారం దొరికే అవకాశం ఉంది అని తెలుస్తోంది. మొత్తానికి సాయంత్రం 6 గంటలకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రులు ఇద్దరు కలిసి కూర్చొని మాట్లాడుకోబోతున్నారు, ప్రజాభవన్లో మాట్లాడుకోబోతున్నారు. ఈ సమస్యల పరిష్కారంతో పాటు రేవంత్ రెడ్డి వైపు నుంచి మరో 6 డిమాండ్లు చంద్రబాబు ముందు ఉంచుతూ ఉన్నారు. అలాగే చంద్రబాబు కూడా కొన్ని డిమాండ్లు ఉంచుతూ ఉన్నారు. విభజన చట్టంలో లేని డిమాండ్లు కూడా ఇప్పుడు తెరపైకి వస్తూ ఉండటంతో వాటిపై ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఎంత సానుకూలంగా స్పందించే అవకాశం ఉంది అనే విషయంపై చర్చ జరుగుతోంది. ప్రధానంగా ఆంధ్రప్రదేశ్లో పోర్టుల్లో వాటాను తెలంగాణ అడుగుతోంది. ఆ డిమాండ్లను రేవంత్ రెడ్డి చంద్రబాబు ముందు ఉంచుతారు. అలాగే తిరుమల తిరుపతి దేవస్థానంలో కూడా వాటాను కోరుతున్నారు. 7 మండలాలను తిరిగి తెలంగాణలో కలిపే విషయం గురించి 5 గ్రామాల విషయంపై ఇప్పటికే వివాదం నడుస్తుంది. 7 మండలాల్లో 5 గ్రామాల ప్రజలు తెలంగాణలో కలపమని కోరుతూ ఉన్నారు. వాటి విషయం గురించి అలాగే 7 మండలాలను వెనక్కి ఇవ్వాలి అనే డిమాండ్ కూడా నడుస్తుంది. ఈ పోలవరానికి సంబంధించి పోలవరం ప్రాజెక్టును సుగమం చేయడానికి 7 మండలాలను తీసుకువెళ్ళి విభజన సమయంలో ఆంధ్రప్రదేశ్లో కలిపారు. సో వాటిని ఇప్పుడు వెనక్కి కలపడమా లేదంటే 5 గ్రామాలపై నిర్ణయం తీసుకోవడమా, 5 గ్రామాలపై ఎటువంటి నిర్ణయాన్ని తీసుకుంటారనే విషయంపై కూడా ఉత్కంఠ కనిపిస్తోంది, ఆసక్తి కనిపిస్తుంది. మొత్తానికి
5 గంటలకు ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు సమావేశం కాబోతున్నారు. ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశం సహృద్భావ వాతావరణంలోనే జరుగుతుంది. ఎందుకంటే ఇద్దరు సీఎంల మధ్య సామరస్య వాతావరణమే ఉంది. గతంలో చంద్రబాబు శిష్యుడిగా అఫ్కోర్స్ నేను సహచరుడిని అని అంటారు రేవంత్ రెడ్డి, చాలామంది శిష్యుడు అని అంటూ ఉంటారు. ఏది ఏమైనప్పటికీ టీడీపీలో ఆయన పనిచేశారు కాబట్టి రేవంత్ రెడ్డి టీడీపీ నుంచే కాంగ్రెస్లోకి వచ్చారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుకి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మధ్య సహృద్భావ స్నేహపూర్వక వాతావరణమే ఉంది కాబట్టి దాదాపు ఇద్దరి మధ్య స్నేహపూర్వక వాతావరణంలోనే చర్చలు జరిగే అవకాశం ఉంటుంది. సమస్యల పరిష్కారానికి వేగవంతమైన మార్గాలు ఈరోజు కనుగొనే అవకాశం ఉంటుందనే చర్చ జరుగుతుంది. మరి చూద్దాం 6 గంటల తర్వాత ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు సమావేశం అయిన తర్వాత సమస్యల పరిష్కారానికి ఎటువంటి నిర్ణయాన్ని తీసుకున్నాము అని ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చెప్తారు. బ్రేకింగ్ న్యూస్.